బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. బసవతారకంగా విద్యాబాలన్, చంద్రబాబు నాయుడుగా రానా ఓకే అయినట్టుగా టాక్. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వారాహి చలనచిత్ర విబ్రి మీడియా సమర్పణలో సాయి కొరపాటి, విష్ణువర్ధన్ ఇందూరి, నందమూరి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ లో కుచ్ కుచ్ హోతా హై నుంచి నిన్నటి రుస్తుం వరకు ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన సంతోష్ తుండియల్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, బుర్రా సాయి మాధవ్ మాటలు అందిస్తున్నారు. మోస్ట్ వెర్స్టైల్ యాక్టర్స్ లో ప్రకాష్ రాజ్ ఫస్ట్ రోల్లో ఉంటాడని కొత్తగా చెప్పక్కర్లేదు. ఏ పాత్రైనా పాదరసంలా మారిపోతాడు. సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ ఎప్పుడో ప్రూవ్ చేసుకున్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన కాల్ షీట్స్ లోకి మరో మంచి పాత్ర వచ్చింది. ఆంధ్రుల అన్నగారు నందమూరి తారక రామారావు బయోపిక్ లో ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఎన్టీఆర్ స్టార్ హీరోగా నిలదొక్కుకోవటంలో అత్యంత కీలక పాత్ర వహించారు. ఇంకా చెబితే గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి బి నాగిరెడ్డి. ఆయన స్థాపించిన విజయ బ్యానర్లో వచ్చిన మొదటి చిత్రం షావుకార్ నుంచి ఉమాచండి, గౌరీ శంకరుల కథ వరకు ఎన్టీఆర్ఏ హీరో. ఇక ఎన్టీఆర్ కెరీర్లో అత్యంత గొప్పగా చెప్పుకునే పాతాళ భైరవి తర్వాత పెళ్లి చేసి చూడు, మాయాబజార్, మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకూడు వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇవే ఎన్టీఆర్ ను ఆంధ్రుల ఆరాధ్య నటుడిగా మార్చాయి అంటే అతిశయోక్తి కాదు. అంటే బి నాగిరెడ్డికి ఎన్టీఆర్ బయోపిక్ లో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ పాత్రలోనే ప్రకాష్ రాజ్ నటించబోతున్నాడు. అయితే బుధవారం షూటింగ్ స్పాట్ లో రామోజీరావు ప్రత్యక్షం అవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. క్రిష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ సెట్స్ లో రామోజీరావును కలిసిన అద్భుత క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను. మా యూనిట్ అంతా సంభ్రమాశ్చర్యానికి గురైంది. అరగంట సేపు ఆయనతో గడిపే అవకాశం దక్కింది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని రామోజీతో ఉన్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఎన్టీఆర్ మీద సినిమా తీస్తున్నప్పుడు అందులో రామోజీ పాత్ర లేకుండా ఎలా ఉంటుంది? ఈ విషయమే ఇప్పుడు అమితాసక్తిని రేకెత్తిస్తోంది. బాలయ్య కథానాయకుడిగా క్రిష్ రూపొందిస్తున్న ఎన్టీఆర్ సినిమాలో రామోజీ పాత్ర ఉందనే అంటున్నారు. మరి ఆ పాత్రను ఎవరు పోషిస్తారు? ఆ పాత్రను సినిమాలో ఎలా, ఎంతవరకు చూపిస్తారు అన్న చర్చ నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.